ఆర్కే నగర్ బైపోల్ కౌంటింగ్ లో దినకరన్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంతవరకు దినకరన్ కు 29,000కు పైగా ఓట్లు దక్కాయి. అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్ కంటే 14,000 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. మధుసూదనన్ కు 15,000కు పైగా ఓట్లు రాగా డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్ 8,000 ఓట్లకు చేరువలో ఉన్నారు. ప్రస్తుతం దినకరన్ ఇంటి దగ్గర పండగ వాతావరణం నెలకొంది. దినకరన్ గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో సంబరాల్లో మునిగి తేలుతున్నారు అతని వర్గం నేతలు, కార్యకర్తలు. ఆర్కే నగర్ లో దినకరన్ దూకుడుతో ఆయన నివాసం దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. శశికళ వర్గం నేతలు, దినకరన్ అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ నేత నెగ్గుతాడని ముందే తెలుసంటున్న అనుచరులు ప్రత్యర్థుల ఆరోపణలన్నీ అబద్దాలేనని ప్రజలే తీర్పు ఇచ్చారంటున్నారు. జయ రాజకీయ వారసత్వ పోరాటంగా అందరూ చూస్తున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం దినకరన్దేనని తేలిపోతోంది. దీనిని బట్టి ఆర్కే నగర్ లో శశికళపై వ్యతిరేకత ఉందన్న వాదనలో స్పష్టమైందని ఆమె వర్గీయులు అంటున్నారు. అయితే దినకరన్ ఆధిక్యానికి చాలా కారణాలున్నాయనే వాదన వినిపిస్తోంది. తమిళనాడు సర్కారు కేంద్రం సనుసనలోనే నడుస్తుందన్న ప్రచారం బాగా జరిగిందని, దినకరన్ ఒక్కరే బీజేపీని ఢీకొడుతున్నారనే భావన కూడా జనంలో వెళ్లిందని చెబుతున్నారు. అటు ఎన్నికల ప్రచారంలో అందరికంటే ఎక్కువగా డబ్బు పంచడం దినకరన్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్ తరపున సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పెద్దగా ప్రచారం చేయకపోవడం మైనస్ గా మారింది. మూడు నెలల్లో పళనిస్వామి సర్కారు కూలిపోతుందని జోస్యం చెప్పారు దినకరన్. ఆర్కే నగర్ తీర్పే తమిళ ప్రజల తీర్పన్నారు. ఎన్నికల్లో గెలవడానికి గుర్తు ముఖ్యం కాదని, నిలబడిన అభ్యర్థి ప్రధానమని అన్నారు దినకరన్. మధ్యాహ్నం 3 గంటలకు జయ సమాధి దగ్గర దినకరన్ నివాళులర్పిస్తారు. தியாகத்தலை சின்னம்மா அவர்கள் தலைமையிலே இயங்குகின்ற எங்களால் தான் முடியும் என்பது அவர்களுக்கு தெரியும். அதனால் தான் இந்த மாபெரும் வெற்றியை எங்களுக்கு தமிழ்நாட்டு மக்களின் சார்பாக ஆர்கே நகர் தொகுதி மக்கள் எங்களுக்கு கொடுத்திருக்கிறார். சொன்னல அதாவது கேண்டிடேட்டை வச்சுதான் சின்னம். அதான் ஏற்கனவே சொன்ன புரட்சி தலைவரும் அம்மாவிட்டே இருந்தாதான் அதுக்கு ரெட்டையில வெற்றி சின்னம். இன்னைக்கு எம்என் நம்பியார்ட்டே பிஎஸ் வீரப்பா கையில கொடுத்தா மக்கள் அதுக்கு வாக்களிப்பாங்களா? அதனாலதான் சொல்ற, சின்னம் யாரிடம் இருக்கிறது, கட்சியின் பெயர் யாரிடம் இருக்கிறது என்பதல்ல, மக்கள் தொண்டர்கள் யார் பக்கம் இருக்கிறார்கள் என்பதை ஆர்கே நகர் தொகுதி மக்கள், அது அம்மாவுடைய தொகுதி, அம்மாவுக்கு அடுத்த சட்டமன்ற உறுப்பினராக நிச்சயமாக என்னை அவர்கள் தேர்ந்தெடுத்திருக்கிறார்கள். ஆர்கே நகர் தொகுதி மக்கள் அம்மா அவர்களின் தொகுதி மக்கள், அம்மாவிற்கு அடுத்த சட்டமன்ற உறுப்பினராக யார் வர வேண்டும் அவர் இடத்துலங்கிறத இன்னைக்கு அவர் தீர்மானித்திருக்கிறார். புரட்சி தலைவர் நினைவு நாள்ல புரட்சி தலைவர் 1.5 கோடி தொண்டர்களுக்கும் ஒரு சிறந்த பரிசு, அது அம்மா அவர்கள் தொகுதியிலிருந்து அவர்கள் விரும்பிய, தொண்டர்கள் விரும்பிய ஒரு சுயேட்சையை இன்றைக்கு சட்டமன்ற உறுப்பினராக்கி புரட்சி தலைவர் எங்களுக்கு ஆசி வழங்கி இருக்கிறார். ఆర్కే నగర్ బైపోల్ కౌంటింగ్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, ఈ ట్రెండ్ మనం చూస్తున్నాం, ఈ దినకరన్ ఆధిక్యం, అక్కడ ప్రధానంగా రాజకీయ వర్గాల స్పందన ఎలా ఉంది? ఈ ట్రెండ్ ని వాళ్ళు ఊహించారంటారా ముందే?
ఖచ్చితంగా కళ్యాణ్, ముందు నుంచి కూడా ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయ విశ్లేషకులతో పాటు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు కూడా దృష్టి సారించాయని చెప్పుకోవచ్చు. జయ వారసుడు ఎవరు అన్న దానికి మీద దాదాపు ఏడాదిగా జరిగినటువంటి దానికి ఉత్కంఠకు నేటితో తెరపడిందని చెప్పుకోవచ్చు. మొత్తం 19 రౌండ్లు ఉన్నటువంటి ఆర్కే నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్లో ప్రస్తుతానికి 6 రౌండ్లు పూర్తయ్యాయి. 6వ రౌండ్ ముగిసేసరికి టీటీవీ దినకరన్ 29,232 ఓట్లతో ముందంజలో ఉన్నారు. అటు తర్వాత రెండవ ప్లేస్లో ఏఐడిఎంకేకి చెందినటువంటి మధుసూదన్ 15,000 ఓట్లతో ఉన్నారు. మూడో అభ్యర్థిగా ఉన్నటువంటి డిఎంకే అభ్యర్థి మృదు గణేష్ 8,000 ఓట్లతో ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ మూడు పార్టీల మధ్యలోనే పోటాపోటీగా జరుగుతున్నప్పటికీ టీటీవీ దినకరన్ దాదాపు 10,000 ఓట్లకు పైగా ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 6 రౌండ్లు ముగిశాయి. ఇంకా 12 రౌండ్లకు పైగా ఉండడంతో ఉత్కంఠకు చాలా వరకు తెరపడిందనే చెప్పుకోవచ్చు. ట్రెండ్ను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులతో పాటు ఏఐడిఎంకేలోని మంత్రులు కూడా పూర్తి స్థాయిలో దినకరన్కి అనుకూలంగా మాట్లాడడం కూడా ఇక్కడ చాలా గమనించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఏఐడిఎంకేలోని మంత్రి సెల్లూరు రాజు మాట్లాడుతూ ఖచ్చితంగా టీటీవీ దినకరన్ను అపార్థం చేసుకున్న కారణంగా పార్టీలో నుంచి విడిపోయారు. అయితే ప్రజలు మాత్రము ఏఐడిఎంకేతో పాటు దినకరన్ ఈ రెండు వర్గాలు కలిసే పోటీ చేయాలనుకుంటున్నాయంటూ కూడా ఆయన టీటీవీ దినకరన్కి అనుకూలంగా మాట్లాడడం కూడా జరిగింది. మరోవైపు ఏఐడిఎంకేలోని చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడిప్పుడే దినకరన్, జయలలిత, ఎంజీఆర్ వంటి వారి అడుగుజాడల్లో నడుస్తున్నారంటూ కూడా కామెంట్ చేస్తుండడం మనం చూస్తుంటే ఖచ్చితంగా దినకరన్కు పూర్తి స్థాయిలో గెలుస్తాడన్న నమ్మకాన్ని ఏఐడిఎంకే నేతలు కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే స్లీపర్ సెల్స్ ఎవరైతే ముందు నుంచి తనకంటూ కొంతమంది ప్రభుత్వంలో ఉంటున్నారని చెప్తున్నటువంటి దినకరన్ ప్రస్తుతం ఆ స్లీపర్ సెల్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే మనకు అందిన సమాచారం మేరకు చెన్నై ఎయిర్పోర్టుకు కొంతమంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం పలకడానికి వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మదురై నుంచి నేరుగా చెన్నైకి చేరుకున్న దినకరన్ నేరుగా ఇంటికి వెళ్ళాడు. తర్వాత మెరీనా బీచ్లోని అమ్మ సమాధి వద్ద నివాళులర్పించడానికి రానున్నారు. అయితే ముందు నుంచి కూడా తన ప్రభావాన్ని ఖచ్చితంగా చాటుకోవాలని చూసుకున్నటువంటి బీజేపీకి మాత్రము భంగం తప్పలేదని చెప్పుకోవచ్చు. ఏదైతే సొంత పార్టీ నేత అయినటువంటి బీజేపీ నేత స్వామినే సొంత పార్టీపైనే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కేవలం నోటాలో సగం ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయంటూ కూడా ఆయన కామెంట్లు చేయడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏఐడిఎంకేతో పాటు దినకరన్ రెండు వర్గాలు కూడా కలిసి కూడా రానున్న ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాయన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు ముందు నుంచి 2G స్కామ్కి సంబంధించి అనుకూలంగా తీర్పు రావడంతో ఖచ్చితంగా తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన డిఎంకే కూడా పరాభవం తప్పలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇప్పటికే 29,000 ఓట్లతో దినకరన్ ఉండగా కేవలము 7,800 ఓట్లతో డిఎంకే ఉంది. మొత్తానికి చూస్తే దాదాపు 12,000 ఓట్లు డిఫరెన్స్ కనబడుతుంది. 3వ ప్లేస్లో ప్రస్తుతానికి డిఎంకే కొనసాగుతుంది. మొత్తానికి 6 రౌండ్లు ముగిసేసరికి దినకరన్ను చాలా వేగంగా దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి బూత్లోనూ దినకరన్ ఆధిక్యత సంపాదిస్తూ వస్తున్నారు. ఇదే కనుక ట్రెండ్ కొనసాగితే ఖచ్చితంగా 50,000కు పైగా మెజారిటీ సాధిస్తుందని కూడా దినకరన్ వర్గ నేతలు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే మొత్తానికి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారినటువంటి ఉప ఎన్నికల్లో దినకరన్ దూసుకెళ్లడం మాత్రము పలు రాజకీయ పార్టీలకు చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ లాంటిది, ఎందుకంటే ఏఐడిఎంకేతో టైఅప్ అవుదామని ముందు నుంచి అనుకున్నప్పటికీ దీంతో దినకరన్ ఖచ్చితంగా ఆర్కే నగర్ బైపోల్లో విజయం సాధించడంతో దానికి ఒక్కసారిగా బ్రేక్ పడిందని కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కొంతమంది మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి దినకరన్ ముందంజలో ఉన్నాడు. దాదాపు మరొక గంటలో పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్, కార్తీక్, ఓవరాల్ గా చూస్తే ఈ ఫలితం జయ రాజకీయ వారసత్వాన్ని తేల్చేదిగా మనం భావించవచ్చు అంటారు? ఖచ్చితంగా కళ్యాణ్, జయ వారసులకు సంబంధించి ఏడాదిగా ఆర్కే నగర్ ఉప ఎన్నికలు ముందు నుంచే కూడా అనుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఆర్కే నగర్లో ఎవరైతే గెలుస్తారో వారే జయ వారసుడు అంటూ కూడా ఎవరికి వారు ప్రకటించారు. దాన్నే తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రజలు సైతము చెప్తూ వచ్చారు. అదేవిధంగా ఖచ్చితంగా ఆర్కే నగర్ ఎన్నికల్లో తమదే విజయం అంటూ కూడా దినకరన్ ముందు నుంచే చెప్తూనే వస్తున్నాడు. ఆ స్థాయిలోనే విజయం సాధించేందుకు దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 6వ రౌండ్కి 29,000 ఓట్లు సాధించుకున్నారు. మొత్తం 1,77,000 ఓట్లు పోలయ్యాయి. దీంతో రాజకీయ విశ్లేషకులు సైతం దీనికి తోడు ఏఐడిఎంకేలోని మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తి స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే దినకరన్కు మద్దతుగా మాట్లాడుతున్నారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మరో 3 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అంటూ దినకరన్ పైకి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసినప్పటికీ లోపల మాత్రము
మంత్రాంగం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రెండు వర్గాలు కూడా కలిసే అవకాశాలు కూడా త్వరలోనే ఉన్నట్లు కూడా కొంతమంది మంత్రులు సంకేతాలు అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో డిఎంకే ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి అమ్మ వారసుడు తానే అని నిరూపించుకోవడానికి మాత్రం దినకరన్ సక్సెస్ అయ్యాడని కూడా రాజకీయ విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు. ఖచ్చితంగా పూర్తి స్థాయి అన్ని రౌండ్లు ముగిసేసరికి ఖచ్చితంగా విజయము దినకరణకే సొంతమవుతుందని కూడా ఇప్పటికే కొంతమంది స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో ట్రెండ్ పరిశీలించాకే జరుగుతుంది. మరోవైపు ఏడీఎంకేకి సంబంధించినటువంటి మధుసూదన్ మాత్రం తెలుగు ఓటర్లపైనే ఇంకా నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే కేవలం 6 రౌండ్లు మాత్రమే అయింది. 11, 12, 13 రౌండ్లు ఎక్కువగా తెలుగు ప్రజలు ఉన్నటువంటి ఓటర్లు కాబట్టి తాను తెలుగువాడిని కాబట్టి ఖచ్చితంగా తనకే ఓట్లు వేసుంటారన్న అభిప్రాయాన్ని అయితే మధుసూదన్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఇప్పటికే 6 రౌండ్లు పూర్తయ్యాయి. మరో ఇంకా 13 రౌండ్లు ఉన్న నేపథ్యంలో ఎటువంటి ట్రెండ్ కొనసాగుతున్నది మాత్రం వేచి చూడాలి. కళ్యాణ్, అయితే కార్తీక్, వీళ్ళిద్దరి సంగతి దినకరన్ ఏఐడిఎంకే అటుంచితే ఈ పరిణామాలను డిఎంకే ఎలా చూస్తుంది? ఇప్పుడే 2G స్కామ్ లో కొంత ఓట్లు లభించిన నేపథ్యంలో ఏ స్టెప్ తీసుకోతుందంట? ఖచ్చితంగా కళ్యాణ్, ఏదైతే ఆర్కే నగర్ పోలింగ్ 21వ తేదీన జరిగింది, 10:30 గంటల ప్రాంతంలో పటేలియా కోర్టు ఒక్కసారిగా 2G స్కామ్ లో ఏఐడిఎంకే నేతలైనటువంటి ఎంపీ కనిమునితో పాటు రాజా ఇద్దరికి కూడా నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది. అటు తర్వాత 10:30 నుంచి దాదాపు 5 గంటల వరకు ఓటింగ్ ఉంది. ఈ టైంలో మొత్తం కూడా మారింది పరిస్థితులు, ఓటింగ్ సరళం మారింది, మొత్తం కూడా మా వైపే నడుస్తుందన్నట్టుగా కూడా ముందు నుంచి డిఎంకే నేతలందరూ కూడా భావించారు. అయితే ఆ ప్రభావం మాత్రం ఎన్నికల్లో ఎటువంటి కూడా కనబడలేదని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఏఐడిఎంకే సెకండ్ ప్లేస్లో ఉండగా దినకరన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్లోనే ఇంకా డిఎంకే కొనసాగుతుంది. ఏ రౌండ్లో కూడా డిఎంకే ఒక్క రౌండ్లో కూడా ముందంజలో సాధించలేదు. కనీసం బూత్ స్థాయిలో కూడా ఒక రౌండ్లో కూడా ముందుంచు సాధించలేదని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా 2G స్కామ్కి సంబంధించి ఎటువంటి వైబ్రేషన్స్ కూడా ఆర్కే నగర్ ఎన్నికల్లో పడలేదని స్పష్టంగా డిఎంకే నేతలతో పాటు కార్యకర్తలకు కూడా అర్థమైంది. సో ఎప్పటి నుంచో ఖచ్చితంగా ముందు నుంచే జయ వారసులు తమంటే తాము అనుకుంటున్నారు. అయితే దినకరన్ వర్గం మొదటి నుంచి చెప్తూనే ఉంది. అయితే డిఎంకే కూడా అమ్మ వారసుడు తామే అని ప్రకటించుకోవడం కూడా చాలా ఆసక్తికరంగా రేపింది. ఖచ్చితంగా ఆర్కే నగర్లో విజయం సాధించి అమ్మ ఆశయాలను సాధించడానికి డిఎంకే కూడా కృషి చేస్తుంది అన్న నానుడిని ప్రజల్లో పంపాలనుకున్నారు. అయితే ఆ విషయంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి 2021లో జరగబోవు సాధారణ ఎన్నికలకు గ్రౌండ్ ప్లేయర్గా భావించినటువంటి ఆర్కే నగర్ ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం అవడం పైన మాత్రము డిఎంకే నేతలు చాలా వరకు అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవచ్చు. కళ్యాణ్, థ్యాంక్ యూ కార్తీక్. న్యూస్. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. హకీంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రామ్నాథ్ కోవింద్ కు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తో పాటు నేతలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు ఆయన. దీంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు అధికారులు. అడుగడుగునా భద్రతా దళాలను మోహరించారు. 4 రోజుల శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ఇవాళ సాయంత్రం రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇచ్చే విందుకు హాజరవుతారు. అలాగే ఈ నెల 27న అమరావతి పర్యటనకు వెళ్లనున్నారు రాష్ట్రపతి కోవింద్. కంప్లైంట్ తీసుకోవడానికి వెళ్లిన పోలీస్ అధికారి బాధ్యతలతో వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ పై బదిలీ వేటు పడింది. తన భర్త హత్యకు గురయ్యాడంటూ పోలీసులకు సమాచారం అందించారు ఓ మహిళ. దీంతో ఆమె నుంచి ఫిర్యాదు తీసుకోవడానికి ఇంటికి వెళ్లారు ఉమామహేశ్వర్. బాధితురాలు ఫిర్యాదు చేసే సమయంలో మంచంపై కాలు పెట్టి కూర్చున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బాధితులకు రక్షణ కల్పించాలే తప్ప వాళ్లను భయపెట్టే వ్యవహరించకూడదని అభిప్రాయం వ్యక్తం కావడంతో ఉమామహేశ్వరపై చర్యలు తీసుకున్నారు అధికారులు. ఇటీవలే జవహర్ నగర్ లో ఓ హత్య జరిగింది. భర్తను కోల్పోయిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ తీసుకోవడానికి వచ్చిన సిఐ ఉమామహేశ్వరరావు బాధితురాల మంచంపై కాలు పెట్టి కూర్చున్నాడు. పక్కన మహిళ ఉందన్న కనీస గౌరవం కానీ, బాధలో ఉన్న ఆమెకు భరోసా ఇచ్చేలా ప్రవర్తించాలన్న స్పృహ గానీ ఆ పోలీస్ ఆఫీసర్కు లేకపోయింది. భయంగా బిక్కుబిక్కుమంటూ ఆ మహిళ సిఐ ఉమామహేశ్వర్కి తన ఫిర్యాదును ఇచ్చింది. గతంలో ఉమామహేశ్వర్ ప్రవర్తన సరిగా లేదంటూ సస్పెండ్ చేశారు అధికారులు. కానీ ఆయన తీరు మాత్రం మారలేదు. కంప్లైంట్ తీసుకోవడానికి వెళ్లిన పోలీసు అధికారి బాధితులతో వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతానికి ఉమామహేశ్వర్ ని బదిలీ చేస్తూ డిఐజీ హైదరాబాద్ రేంజ్ లో రిపోర్ట్ చేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో కూడా ఉమామహేశ్వర్ ఇదే మాదిరిగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు, అమర్యాదగా ప్రవర్తించాలని ఆరోపణలు ఉన్నాయి. హ్యాబిట్స్ లో అతను పనిచేస్తున్న సమయంలో అతని కింద పనిచేస్తున్న హోంగార్డ్ పట్ల కూడా అనుచితంగా అమర్యాదగా ఇతను ప్రవర్తించాడు. అప్పుడు కూడా అతను సస్పెండ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా గతంలో ట్రాఫిక్ లో పనిచేసినప్పుడు కూడా ఇదే మాదిరిగా అతను వ్యవహరించాడు. అయితే ఇప్పుడు ఏదైతే జవహర్ నగర్ సిఐ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఇటీవల కాలంలో ఒక హత్య జరిగింది. హత్యకు సంబంధించిన బాధితురాలు ఇంటికి వెళ్లి ఆమె దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకున్న నేపథ్యంలో ఆమె పక్కనే కూర్చొని ఆమె ఎదురుగా ఆ పక్కనే ఉన్న మంచం పైన కాలు పెట్టేసి చర్చగా కూర్చొని ఆమెతోటి అనుచితంగా మాట్లాడడం కాకుండా ఆమె పట్ల పూర్తి అమర్యాదగా కూడా వ్యవహరించినట్టుగా ఉన్నతాధికారులకు ఆ బాధితురాలు తీసుకెళ్లడం జరిగింది. ఈ మేరకు ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ ఫోటో బయటికి రావడంతో వెంటనే అధికారులు విచారణ చేపట్టారు. దీనిపైన పూర్తిగా సమగ్రంగా విచారణ చేసిన తర్వాత ఒక నివేదికను అటు ఉన్నతాధికారులకు ఇవ్వడం జరిగింది. దీంతో వెంటనే ఉమామహేశ్వరరావుని అక్కడి నుంచి బదిలీ చేస్తూ అతన్ని డిఐజీ హైదరాబాద్ రేంజ్ లో రిపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. మరోవైపు ప్రస్తుతానికి ఏదైతే జవహర్ నగర్ పిఎస్ కి డిఐగా వనసలపురం డిఐగా ఉన్న చలపతిని పోస్టింగ్ చేస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. థ్యాంక్ యూ రమేష్.